హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యాషల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ మీకోసం ఒక న్యాచురల్ రెసిపీని తీసుకొచ్చిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మూడు పదార్థాలతోటి స్వీట్ తయారు చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయినా లేదైనా నెయ్యి అయినా పోసేసుకొని మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని అంటే ఉప్మా రవ్వ వేసేసుకొని అది స్మెల్ మంచిగా ఒక ఫ్లేవరీ స్మెల్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకు సగం కప్పు చక్కెర వేసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకు సగం కప్పు చక్కెర అంటే మనం ఎంత అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అందులో హాఫ్ క్వాంటిటీ చక్కెర తీసుకోవాలి. చక్కెర వేసేసుకున్నాక మనం ఉప్మా రవ్వ మొత్తం పచ్చిగా అయ్యేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం నీళ్ళు పీల్చుకొని చక్కెర అనేది మొత్తం కరుగుతుందన్నమాట. మనం వాటర్ వేయకపోతే చక్కెర కరగకుండా గడ్డలుగా అలానే ఉంటుంది. మనం వాటర్ ఖచ్చితంగా పోయాలి. అలాగే ఇందులోకి సగం కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ద్వారా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మనం బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటామో దానిలో హాఫ్ క్వాంటిటీ మనం మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మనం మిల్క్ పౌడర్ వేయంగానే స్టవ్ మొత్తం ఆఫ్ చేసేసేయాలి. ఎందుకంటే మిల్క్ పౌడర్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మిల్క్ పౌడర్ తొందరగా మారిపోతుంది అనమాట. అందుకే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మన చేతులకు ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ముందుగానే పాలల్లో ఫుడ్ కలర్ వేసి పెట్టుకున్న పాలల్లో ఇప్పుడు ఆ పాలు తీసేసుకొని మనం ఏదైతే మనం ఈక్వల్గా డివైడ్ చేసాం కదా అందులో ఒక పార్ట్కి మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా మన ఇంట్లో ఒక డబ్బా షేప్ టిఫిన్స్ బౌల్స్ ఉంటాయి కదా అండి, లేకపోతే ఏదైనా మౌల్స్లో కానీ వేసేసుకొని ఇలా ఈక్వల్గా మనం ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఒత్తేసుకోవాలి. తర్వాత వైట్ కలర్ ఒత్తేసుకోవాలి. ఈక్వల్గా చూసేసి మనం ఒత్తుకోవాలి. ఆరెంజ్ కలర్ వేయడం వల్ల కొంచెం స్వీట్ అనేది కలర్ఫుల్గా కనబడుతుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. మనం ఈ స్వీట్ని వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం డీమోల్డ్ చేసేసుకొని కత్తికి కొద్దిగంత ఆయిల్ అప్లై చేసేసుకొని మనం మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని తినేయడమే. అంతే అండి. స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఇదివరకు స్టవ్ లేకుండా చేసే స్వీట్స్ కూడా అసలు ఒక్కసారి కూడా స్టవ్ లేకుండా యూస్ చేసే స్వీట్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లాస్ట్కి యాడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అలాగే ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కాజుతో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు కొద్దిగా కాజు అలా తగులుతూ చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. మంచిగా ఇలా నోట్లో వేయంగానే వెన్నెలాగా కరిగిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది. మనం ఉప్మా రవ్వను వేయించుతాం కాబట్టి ఇంకా ఫ్లేవర్ చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.